అందుకని ఆ భార్య ఎక్కడ కూర్చొని ఎదురు సరదాగా ఏదో ఉంటారు, దానికి మనకెందుకంటే ఆ గొడవ విషయం ఎక్కడ. వాళ్ళు కూర్చుని జోదం ఆడితే మాత్రం తప్ప శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవితో పాచికలు ఆడతాడు ముందు గజేంద్ర మోక్షంలో. అయితే భార్యతో జోదం ఆడినా కూడా తప్పేం లేదు. పైగా డబ్బులు పోవగా ఇటు నుంచి అట్టెడతా, అటు నుంచి ఇటు ఎడతా, అకౌంట్లు మారతాయేమో కానీ ఏమో మారవు ఇక్కడ. అంత అలవాటు ఉన్నవాళ్ళు అక్కడ ఇంట్లో ఆడుకోవడమే మంచిది, గొడవ లేకుండా కాలక్షేపం అవుతుంది, డబ్బులు పోకుండా ఉంటాయి. పౌరుషాలకు పౌరుషాలు ఉంటాయి. పందెంలో నెగ్గిన ఆనందమే, ఓడిపోయిన ఆనందమే. నెగ్గితే భార్యను ఆట పట్టించవచ్చు, ఓడిపోయామనుకో పోన్లే భార్యకే కదా ఓడిపోయిందని పరువు పోయేది ఏం లేదు. బయట ఎవరి చేతుల్లోనో ఓడిపోవడం కంటే భార్య చేతుల్లో భర్త చేతుల్లో ఓడిపోవడం మంచిది కదా. ఆ రకంగా బలరాముడు తనకు ఉండేటువంటి కొన్ని సరదా అలవాట్లను భార్య ద్వారానే తీర్చుకునేవాడు తప్ప ఎక్కడా దుర్వ్యసనాలకు లోను కాలేదు. అందుకని దాన్ని ఇక్కడ నాచన సోమను ఉపయోగించుకుని ఏమన్నట్టు హాలాహల ప్రీతితో, ఆయనకి హాలాప్రీతి హలప్రీతి రెండూ ఉన్నాయి కదా. అంతేకాదు హాలాహల ప్రీతి సమాస రూపకంగా శివుడుకుంటే వెడగొట్టినట్టుగా ఈయనకుందయ్యా, మొత్తం మీద శివుడు బలరాముడు అయ్యాడు అన్నాడండి కవి. అనుకుంటే ఏవైనా చేస్తాడు. ఇదే మన జీవితానికి అన్వయించుకుంటే, నువ్వు కలిసి ఆలోచిస్తే ఒకలా తోస్తుంది జీవితం, విడిపోయి ఆలోచిస్తే ఇంకోలా తోస్తుంది. నువ్వు విడగొట్టుకోదలుచుకుంటే విడగొట్టుకోవచ్చు, కలవాలి అనుకుంటే కలవచ్చు. స్నేహమైనా అంతే, దాంపత్యమైనా అంతే, ఏదైనా అంతే. మనం కలిసి ఉండాలి అనుకుంటే అనుకూలమైన మాటలు తోస్తాయి, లేదు విడిపోవాలి అంటే అందుకు అనుగుణంగానే తోస్తాయి. శంకరాచార్య చెప్పినట్టే సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. నీ దృష్టి మార్చుకుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అదే మొత్తం మనస్తత్వ శాస్త్రవేత్తలంతా చెప్పేది దృష్టి మార్చుకోండి అని. ఇప్పుడు మన ఆచార్య స్వాములు వేదాలు శాస్త్రాలు ఎప్పుడూ చెప్పాయి, యద్భావం తద్భవతి అని. నీ మనస్సులో ఏది ఉందో అదే కనపడుతుందయ్యా. నీ భావాన్ని మార్చుకుంటే ప్రపంచం అంతా ఒకటే. అంటే ఇప్పుడు బలరాముడికి శివుడికి సామాన్య లక్షణాలు లేవు అంటే ఉన్నాయని చెప్పాడు లేదా కవిగారు నాచన సోమన. అలాగ మనం కూడా జీవితంలో మంచి లక్షణాలు చూడదలుచుకుంటే మంచివే కనపడతాయి, చెడ్డ లక్షణాలు పనిగట్టుకుని చూసి ఒకదానికొకటి ఇంకా పెంచేసుకుంటే తగాదాలే మిగులుతాయి. ఎలా ఉండాలి అనేది ఈ కవుల ద్వారా ఋషుల ద్వారా మనం నేర్చుకోవాలి. అందుకని 5 ముఖాలతో యాదర్శికి కనపడగానే ఈయన శివుణ్ణి కూడా ఇక్కడ ఉండాలి అని కోరాడు. శివక్షేత్రంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది.